తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహతో జూడాల చర్చలు సఫలమయ్యాయి. ప్రతి నెల 15వ తేదీలోగా స్టైఫండ్ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అటు జూడాలు ప్రస్తావించిన మరికొన్ని సమస్యలపై మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారని జూడాల తెలిపారు. ఈ స్టైపెండ్స్ ఇవ్వకపోవడం అనేది సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచే మనకి ఆ ప్రాబ్లం అనేది వస్తుందండి. ఎందుకు అంటే కనుక ఇప్పుడు ప్రతి సంవత్సరము దేర్ ఆర్ బీన్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ అండ్ మల్టిపుల్ స్ట్రైక్స్. మీరు చూసుకున్నట్టంటే కనుక ఏ ప్రభుత్వం అయినా సరే దాని ముందు స్టైపెండ్ అనేది రెగ్యులర్గా ఇవ్వకపోవడం వల్ల డీలే అవ్వడం వల్ల ఒక 3 నెలలు 4 నెలలు లేదా ఏదో ఒక ఇష్యూస్ రావడం వల్ల అది డీలే అయిపోయి దానివల్ల మాకు జూడాస్ అందరికీ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ రావడము, ఇంట్లో వాళ్ళకి అమౌంట్ అది పంపించడానికి ఇబ్బంది అవ్వడము, ఇంకా మాకు చాలామంది హాస్టల్ కాకుండా బయట ఉండడం, వాళ్ళకి అక్కడ రెంట్స్ అవి అడ్జస్ట్ అవ్వకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఇప్పుడు దానికోసమే స్ట్రైక్కి ఇప్పుడు దిగడం జరిగింది. హెల్త్ మినిస్టర్ సార్ అండ్ హెల్త్ సెక్రటరీ మేడం ఇవాళ చర్చలకి ఆహ్వానించారు. ఆ చర్చలు అయినాక ఈ స్ట్రైక్ అనేది సమ్మె నోటీసు కొత్త ప్రభుత్వం కంటే ముందు ఇచ్చారా మొన్న ఇచ్చారా? ఎప్పుడు ఇది 17th ఇచ్చామండి. 17th ఇచ్చాం. బట్ కానీ అప్పటికే 3 నెలల నుంచి మాకు స్టైపెండ్ పడలేదు. ఎలక్షన్స్ అని కాదండి, దాని ముందు నుంచి కూడా స్టైపెండ్ అనేది రాలేదు. సో అది ఇప్పుడు మనము చర్చలు జరిపాక వాళ్ళ డెసిషన్ బట్టి మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయాలా లేదంటే ఇంకా కంటిన్యూ చేయాలనేది డెసిషన్ తీసుకుంటామండి. ఎందుకంటే ప్రభుత్వం ముందు ఉన్న తర్వాత కొత్త ప్రభుత్వం ఉన్న సమస్య మాత్రం ఒకటే, కంటిన్యూస్గా అదే సమస్య ఉంటుంది. ఒక జూనియర్ డాక్టర్ యొక్క స్టైపెండ్ రావాలి అని అంటే మామూలుగా 5 స్టెప్స్ ఉంటాయండి. అంటే ఫస్ట్ హెచ్ఓడి లెవెల్ నుంచి ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి డిఎంఈ ఆఫీస్ నుంచి పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, దాని తర్వాత సెక్రటరేట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఈ యొక్క స్టెప్స్ ఇన్నిగానం ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అవ్వడం అయినా సరే, మరి వాళ్ళు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారో తెలియదు. కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో తెలంగాణలో, అంటే ఎప్పటి నుంచి ఉందో, వేరే స్టేట్స్లో మాత్రం ఎవ్రీ మంత్లీ రెగ్యులర్గా వాళ్ళకి స్టైపెండ్స్ అనేవి క్రెడిట్ అవుతూనే ఉన్నాయి ఏదో ఒక డేట్లో. కానీ మాకు మాత్రం తెలంగాణలో ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే సమస్య మాకు. అంటే మేము వెళ్ళి ప్రతి స్టేషన్ దగ్గర ఈ బిల్ మూవ్ చేయండి అని చెప్పి మేము బ్రతిమలాడుకుంటే మా యొక్క బిల్ని మూవ్ చేసి అది కూడా 2-3 నెలలకు ఒకసారి మేము పోయి అడుక్కుంటే అప్పుడు మాకు స్టైపెండ్స్ అనేవి మాకు క్రెడిట్ అవుతున్నాయి. అంటే ఇట్లా ఎన్ని రోజులు మేము మా యొక్క అంటే ఇప్పుడు మేము పేషెంట్లకు సర్వీస్ చేయాలా, ఇక్కడ వచ్చి మా యొక్క సాలరీస్ కోసం మేము. పాత ప్రభుత్వంలో హరీష్ రావు మంత్రిగా ఉన్నారు కదా, ఆయన కలిసి ఇటువంటి చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయా? ఇది ఈ ప్రభుత్వమా గత ప్రభుత్వం అనే కాదండి, ఇది ఎన్నో ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్న ప్రాబ్లం ఇది. సో దాని గురించి విషయమై మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ కూడా అన్ని ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అందరికీ ఇచ్చాము. కానీ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పటివరకు రాలేదు మాకు. సో దాని గురించే మేము ఇక ఈసారి మేము ఊరుకునేది లేదు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా జూడాలు చేపట్టబోయే సమ్మెకు బ్రేక్ పడింది. 3 నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో సమ్మె చేసేందుకు వైద్య విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న హెల్త్ సెక్రటరీతో సమావేశం అనంతరం సమ్మె నిర్ణయంలో వెనక్కి తగ్గారు. స్టైఫండ్ ప్రతిసారి ఎందుకు ఆలస్యం అవుతుందని జూడాలతో హెల్త్ సెక్రటరీ చర్చించారు. ఆరోగ్య శాఖ మంత్రితో జూడాల సమస్యను చర్చిస్తామని హెల్త్ సెక్రటరీ హామీ ఇచ్చారు. హామీకి అనుగుణంగా మంత్రితో జూడాలు చర్చలు జరిపారు. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన స్టైఫండ్ బకాయిలపై మంత్రి వైద్య విద్యార్థులతో చర్చించారు. హౌస్ సర్జన్లకు నెలకు 26,000 రూపాయలు, తొలి ఏడాది పీజీ స్పెషాలిటీ వారికి 58,000 రూపాయలు, రెండో ఏడాది వారికి 61,000 రూపాయలు, మూడో సంవత్సరం వారికి 65,000 రూపాయలు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు 92,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రభుత్వం స్టైపెండ్ రూపంలో చెల్లిస్తుంది. జూనియర్ డాక్టర్స్ తెలంగాణ మొత్తంలో 24/7 హాస్పిటల్లో పనిచేసేది మొత్తం జూనియర్ డాక్టర్సే. ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 24/7 ఇన్ ద హాస్పిటల్స్, దే ఆర్ నాట్ గెట్టింగ్ ప్రాపర్ సాలరీస్ అనే మంత్లీ బేసిస్. మేము 3 మంత్స్ వరకు వెయిట్ చేసి పడతాయేమో మన శాలరీస్ పడతాయి, మన స్టైఫండ్స్ పడతాయి అని చెప్పేసి వెయిట్ చేసి అప్పటికి పడకపోయేసరికి రిప్రజెంటేషన్స్ కూడా మేము హెల్త్ సెక్రటరీకి కానీ మేము ఫైనాన్స్ సెక్రటరీకి కానీ ఎవ్రీ టైం మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటాం. మా జూనియర్ డాక్టర్స్కి ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్గా డిస్ట్రెస్ అవుతుంది, తొందరగా స్టైఫండ్స్ని క్రెడిట్ చేయండి అని చెప్పేసి మేము చాలాసార్లు రిక్వెస్టింగ్గా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అయినా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా స్టైఫండ్స్ అనేటివి క్రెడిట్ అవ్వడం లేదు. ప్రతిసారి మేము స్ట్రైక్ లెటర్ ఇస్తే తప్ప మాకు స్టైఫండ్స్ పడతలేదు. స్ట్రైక్ లెటర్ ఇవ్వగానే స్టైఫండ్లు పడడం, అది మళ్ళీ రెగ్యులరైజ్ కాకపోవడం, మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ స్ట్రైక్ లెటర్ ఇవ్వడం, ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పేసి స్ట్రైక్కి వెళ్దామని
తెలంగాణలో ఉన్న జూనియర్ డాక్టర్స్ అందరూ కలెక్టివ్గా డిసిషన్ తీసుకొని మనం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి అని చెప్పి సమ్మెకు దిగుతుంటే హెల్త్ మినిస్టర్ అండ్ హెల్త్ సెక్రటరీ గారు పిలిచి మనం చర్చల ద్వారా దీన్ని సాల్వ్ చేసుకుందాం, ఇది కొత్త గవర్నమెంట్, మాకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి పిలిచారు. సో చర్చల తర్వాత మేము స్ట్రైక్ని ఇప్పటికైతే స్ట్రైక్ని హోల్డ్లో పెట్టాము. చర్చల తర్వాత జూనియర్ డాక్టర్స్ అందరం కలెక్టివ్గా డిసిషన్ తీసుకొని మాకు అనుకూలంగా డిసిషన్ వచ్చిందా లేదా దాన్ని బట్టి ముందుకెళ్తాం. స్ట్రైక్కి దిగాలని ఎవరు అనుకోరు. చాలా కష్టపడి చాలా ట్రై చేస్తే కానీ రిజల్ట్ రాకపోవడంతో మేము ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది. కానీ మేము ఎప్పుడూ స్ట్రైక్ దిగాలనుకో, మా పీస్ఫుల్గానే మాట్లాడి సాల్వ్ చేసుకుందామని ట్రై చేస్తాం. గత 3 months నుంచి మేము ట్రై చేసి రిజల్ట్ రాకపోవడంతో ఏ హామీ దొరకట్లేదని చెప్పి అప్పుడు మేము సమ్మెకి దిగాలని అనుకున్నామండి. స్టిల్ ప్రైవేట్గా ఏమంటారు పేషెంట్స్కి ప్రాబ్లం అవుతుందని తెలిసి కూడా మేము వార్డ్స్ ఏం ఆపలేదు, ఓపీ ఆపి సమ్మెకి దిగుతామని చెప్పామండి. ఇది గవర్నమెంట్ కాలేజెస్ ఇష్యూ మీద మాకు కొత్త బిల్డింగ్ లేదు అని చెప్పి స్టైపెండ్స్ రెగ్యులర్గా పడట్లేదు అని చెప్పి, ప్రైవేట్ కాలేజీకి సంబంధించి అసలు మాకు స్టైపెండ్సే ఇవ్వట్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా స్టైపెండ్సే ఇవ్వట్లేదు. మా పక్కనున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఈ రాష్ట్రాల్లో ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్లో ఇచ్చినట్టే స్టైపెండ్స్ ఇస్తున్నారు. కానీ తెలంగాణ ఏం పాపం చేసింది, మన నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కూడా ఇస్తున్నారు, కానీ మన తెలంగాణనే ఇవ్వట్లేదు. ఇంకా ఇవ్వకపోవడమే కాకుండా స్టూడెంట్స్ అకౌంట్లను వాడుకొని వాళ్ళ అకౌంట్లలో వైట్లో డబ్బులు వేసి బ్లాక్లో నుంచి విత్డ్రా చేస్తున్నారు ఈ అమౌంట్ని. ఇది మనీ లాండరింగ్కి కింద అవుతుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ రూల్స్ని ఫెమా రూల్స్ని వయలేట్ చేసి ఏడాదికి 21 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నీ 250 కోట్ల అమౌంట్ వరకు స్టూడెంట్స్ అకౌంట్లలో వేసి వైట్లో వేసి బ్లాక్లో విత్డ్రా చేస్తున్నారు. సో హెల్త్ మినిస్టర్ సార్ని ఇమీడియట్గా ఒక స్పెషల్ ఎంక్వైరీ టీమ్ సిట్ని వేయించి ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా ఈ అకౌంట్స్ అన్నింటినీ క్లోజ్ చేసి ఇది అవ్వకుండా ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎట్లయితే ఇస్తున్నారో మాకు కూడా న్యాయం జరగాలని చెప్పి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్న్షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు సుమారు 2,500 మంది ఉండగా దాదాపు 4,000 మంది పీజీ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు, మరో 2,000 మంది సీనియర్ రెసిడెంట్లు, 1,500 మంది వరకు సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఉన్నారు. కానీ టైంకు రేవంత్ సర్కార్ జూడాలతో చర్చలు జరపడం, అవి ఫలించడంతో రాష్ట్రంలో వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.